ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక 3 రకాల కటింగ్ ఒకేసారి కట్ చేస్తాను చూడండి. దీంట్లో ఒకటి మగ్గం వర్క్ ఉంది, ఒకటి వచ్చేసి కట్ వర్క్ ఉంది, ఇంకోటి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఉందన్నమాట. అయితే వీటి నెక్కులు ఏవైనా పెట్టండి అన్నయ్య మీ ఇష్టం అని చెప్పేసి ఈ సిస్టర్ చెప్పారు. ప్లస్ ఈ కటింగ్ ఏంటి అంటే ఈ బ్లౌజ్ మేమే కుట్టాము, చాలా బాగుంది. ఈ ఒక సిస్టర్ వచ్చేసి యూఎస్లో ఉంటారు. వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా ఒక 50-60 బ్లౌజులు కుట్టించుకుంటారనమాట. చాలా చక్కగా చాలా నీట్గా కుదురుతున్నాయని చెప్పేసి మన దగ్గర మళ్ళీ కొన్ని పట్టించారు. అయితే ఇప్పుడు ఇదే ప్రకారం ఒక 3 బ్లౌజులు అర్జెంట్ ఉంటే నేను కట్ చేస్తున్నాను. ఇవి 3 రకాలు అనమాట. ఇవి ఎలా కట్ చేయాలో నేను చక్కగా చూపిస్తాను చూడండి. నేను ఎక్కువ ఏంటంటే ఒక 10-15 రోజులు కటింగ్ పెడతానండి. ఒక 10-15 రోజులు స్టిచ్చింగ్ వీడియోలు పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకే మనం చెప్పుకుంటూ పోతే బోరు కొడుతుందని అప్పుడప్పుడు కొన్ని డిజైన్స్ కొన్ని కటింగ్స్ మారుస్తూ నేను నాకు వచ్చినవి మీకు నేర్పిస్తూ ఉంటాను. కొత్తగా నేనైతే ప్లాన్ చేయను వీడియో కోసం ఈరోజు ఇది చేయాలి ఈరోజు ఇది చేయాలని. నేను ఏదైతే చేస్తుంటానో ప్రాక్టికల్గా అదే మీకు చూపిస్తూ ఉంటాను. ఈరోజు ఈ బ్లౌజులు అర్జెంట్లు ఇవే మీకు నేను చూపిస్తున్నాను అనమాట. అలా ఇంక నేను ప్లానింగ్ అనేది రేపు ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి అనేది అయితే నేను ఏమి చేయను అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ బ్లౌజ్ తీసుకున్నాను. దీని ప్రకారం ఇప్పుడు నడుము సైజు కాడ నుంచి నేను కొలుచుకుంటాను. ప్రతి కటింగ్ మనది నడుము సైజే ఉంటుంది. ఫస్ట్ ఒరిజినల్ కొలత అనమాట. ఇలా ఈ ఖర్చులు ఇవన్నీ కలపొద్దు. ఇది ఎంతైతే ఉందో అంతే పెట్టి కరెక్ట్గా గీసి తర్వాతకి డాట్ తర్వాతకి 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు అనమాట. ఇలా పెట్టిన తర్వాత కప్పు పొడవు మనం కొలుచుకోవాలి. ఇలాగ కప్పు పొడవు కరెక్ట్గా ఇలా చూసేద్దాం. ఓకేనా. ఇలా మనం కప్పు పొడవు చూసుకోవాలి. పైన కింద కూడా ఖర్చు అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. మెయిన్ ఏంటి అంటే బ్లౌజ్కి ఖర్చులు ఇంపార్టెంట్ అండి. అవి వదులుకోకుండా మనం కట్ చేసామనుకోండి, అవి కలుపుకోకుండా అప్పుడు మనం కొద్దిగా వదిలేసినా ఎక్కడైనా పట్టేయడము పైకి పీక్కపోవడము. ఎందుకంటే మనకి ఇప్పుడు కింది బాజుకు పై బాజుకు మనకి ఏమవుతుందంటే దగ్గర 1 ఇంచ్ దాకా ఖర్చు అనేది పోతుంది అనమాట. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఎక్కడైనా దేని ఖర్చు దానికి వదిలిపెట్టాలి. ఒరిజినల్ పట్టుకొని దానికంటే ఎగస్ట్రా మనం ఒక 1/2 ఇంచ్ కాడ నుంచి 1/4 ఇంచ్ వరకు క్లాత్ని బట్టి మనం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టుకోవడం తక్కువగా పెట్టుకోవడం అనేది నిర్ణయించుకోవాలి. ఓకేనా. ఇక ఇప్పుడు నెక్ వెడల్పు అనమాట. ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఇక్కడ పెట్టేశాను. తర్వాతకి ఈ యొక్క నెక్ యొక్క డీపు మనం ఇక్కడ కొలుచుకోవాలన్నమాట. కింది వైపు ఇలా కొలుచుకొని కరెక్ట్గా చూసేసుకొని ఇంక ఇక్కడికి గీత గీసేసుకోవాలి. ఇలా గీసిన తర్వాత నేను ముందుకులే పెడుతున్నానండి. ఇది నార్మల్ బ్లౌజే. ఇగో ఇలా పెట్టేసుకోవాలి. నార్మల్ ఫ్రెండ్స్ కట్ కూడా దీన్ని నేను వీలైతే నేను ఇప్పుడు కట్ చేస్తాను. వీలైతేనేమో నార్మల్గా మామూలు బ్లౌజ్ అయినా కుట్టమని చెప్పారనమాట. ఏదైనా పర్వాలేదని చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఈ యొక్క క్లాత్ని బట్టి నేను ఫ్రెండ్స్ కట్ట నార్మల్ కట్ట అనేది నేను చెప్తాను మీకు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా మనం ఈ నెక్కులు గీసేసాం. గీసిన తర్వాత ఇప్పుడు మనకి వర్క్ ఉంది దేనికి బ్లూ కలర్ దానికి వర్క్ ఉందన్నమాట. ఇక చూడండి కట్ వర్క్. ఈ కట్ వర్క్ వచ్చింది కాబట్టి దీనికి నెక్కు మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి మనకి మెరూన్ వచ్చింది. ఈ మెరూన్కి కూడా మనకి చేతులకి కట్ వర్క్ వచ్చింది. నెక్ నార్మల్గానే ఉంది. దీనికి నేను ఏం చేస్తాను అంటే వీలైతే కట్ వర్క్ పెడతాను, లేదంటే నార్మల్గా స్టిచ్ చేస్తాను. ఓకేనా. ఇదొకటి. దీనికి కూడా నెక్ అనేది కట్ చేయను. ఇక కింది దానికి మనం నార్మల్గా ఏదైనా మనకు నచ్చిన నెక్ పెట్టుకోవటమే. ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇక్కడ దాకా మనం చేసేసుకోవాలి. ఈ గుర్తులు పెట్టేసుకుంటే కట్ వర్క్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఓకేనా. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా కట్ చేసేస్తున్నాను. నెక్కులు అయితే మనకి ఏమీ లేవు, పెద్దగా ఒక్కటే ఉంది నెక్కు. అది నేను కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది తీసేసుకుందాం. ఇలా కట్ చేసి తర్వాతకి ఇలా దీన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత యథావిధిగా కాట్లు తర్వాతకి ఇక్కడ కాటు పెట్టేసి నెక్ దగ్గర కాటు అనేది పెట్టాలి. పెట్టేసిన తర్వాత థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి ఎంత డీప్ నెక్ అయినా కూడా మనకి టెన్షన్ అనేది ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టేసి ఒక 2-3 ఇలా కట్ వర్క్లు ఇస్తానన్నమాట. బాగుంటుంది. ఓకేనా. నెక్ అనేది చాలా బాగుంటుంది. ఇదేంటంటే 1.5 ఇంచెస్ వెడల్పు మీద నేను కట్ వర్క్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. అలా ఇస్తేనే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చాను. ఈ నెక్ మనం ఇప్పుడు ఇలా తీసినా కూడా నీట్గా చక్కగా ఉంటుంది. ఇక్కడ మన థ్రెడ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇంక ఇప్పుడు ఇవి 2 వచ్చేసి మనకు ఒకటి కట్ వర్క్ కాబట్టి నేను బకరంతో కట్ చేసుకుంటాను. వీలైతే ఆ వీడియో కూడా పెడతాను, లేదంటే దాన్ని మసిల్ బాటను పట్టి నేను చేస్తాను. ఓకేనా. ఈ బ్యాక్ పార్ట్లు అనేవి అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లు తీయాలి. ఈ ఫ్రంట్ పార్ట్లు నేను ఫ్రెండ్స్ కట్టే తీస్తున్నాను. చూడండి చక్కగా ఇలా పెట్టేసి
ఇలా పెట్టేసి మనం ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా తీసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా పెట్టాలి, 1 ఇంచ్ ఎక్కువగా పెట్టి కట్ చేయాలి. ఎటువైపు మనం నడుము కాడ నుంచి పైన చెస్ట్ వరకు చంక వైపు భాగంలో మనం ఎక్కువగా తీసేసుకోవాలి. అది ఎందుకో చెప్తాను నేను, మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను నేను. ఫ్రెండ్స్ కట్ పెట్టే వాళ్ళకి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ముందు భాగం లూజ్ పెట్టడం. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవాలి మొత్తం కరెక్ట్గా. ఇటువైపు కూడా ఈ అంచులు అనేవి తీసేసుకోవాలి. ఈ అంచులు ఏంటంటే హెచ్చు తగ్గింపులు, పట్టేయడము, ముడతలు రావడం జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఖర్చులు 2 ఇంచెస్ మీద ఈ ఖర్చు కట్ చేసేసి ఇక దీన్ని తీసేయాలి. దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు వేరే నెక్కులు ఏదైనా డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి 2 కూడా కట్ వర్క్లు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే రౌండ్ నెక్కులు కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ని బట్టి ఒకటి రౌండ్, ఒకటి స్టార్, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా. ఇంక ఇలా చెక్ చేసుకోవాలి. ముందు నెక్ రౌండ్గా చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇది మంచిగా ఇలా చూడండి, 3 మూలల నెక్ అంటారు చూడండి, అది తీసేద్దాం. ఇలా మనం విడివిడిగా చేస్తూ ఉంటారు కొంతమంది. కటింగ్లు ఏంటంటే భయపడి ఎలానో ఏంటో అని నెక్కుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఒక ముక్క ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కొంచెం తీసేసుకోవాలి. దీనికి చూడండి ఫ్రంట్ భాగం ఇలా లోనకని తీసేసి ఇక ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే 3.5 4 ఇంచెస్ లావుని పట్టి మనం ఈ యొక్క ఇదనేది చేసుకోవాలి మనం వెడల్పు. ఓకేనా. తర్వాత పైనుంచి వచ్చేసి ఒక 10 ఇంచెస్కి గుర్తు పెట్టేసిన తర్వాత ఇక ఇది దీన్ని చిన్నగా దీంట్లోకి ఇలా ఇంకంతే. ఈ పార్ట్ వరకు అయితే అంతే తీయాలి. ఇటు పార్ట్లో ఉంటుంది అసలు ఫ్రెండ్స్ కట్ అనేది. ఓకేనా. ఇంక ఇది ఇలా కరువుగా తీసేసుకోవాలి. చంక భాగంలోకి తీసేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం పట్టించి కొద్దిగా మనం గుర్తు పెట్టాను చూడండి, 10 ఇంచుల గుర్తు అక్కడ దాకా దీన్ని తీసేసి తర్వాత దీన్ని ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఎస్ గుర్తులోకి తిప్పాలి. ఇలా చూడండి, ఇలా చెస్ట్ను బట్టి ఎక్కువ తక్కువలు అనేవి మనం తీసేసుకోవాలి. ఓకేనా. అర్థమైంది కదా మీకు. ఇలా ఈ ముక్కలన్నీ కరెక్ట్గా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఈజీగా ఫ్రెండ్స్ కట్ వస్తుంది. ఇది నార్మల్ ఫ్రెండ్స్ కట్ అంటారు దీన్ని. ఓకేనా. మీకు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్పేసి ఒకేసారి 3 మోడల్స్ కూడా మనం దీంట్లో కట్ చేయొచ్చు అని నేను ఎలాగో కట్ చేస్తున్నాను, మీకు ఒక ప్లాన్ వస్తుందని మంచిగా కటింగ్ అండ్ డ్రాయింగ్ వేసుకుంటూ చక్కగా కట్ చేసేసాను. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ ఏంటి అంటే మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి చేతులకి కట్ వర్క్ ఉంది ఒకదానికి, ఇంకొక దానికి ఏంటంటే పైపింగ్ వేయడమే. ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే రాసి బుట్ట పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. ఒకటి ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి నేను ఇలా అందాజు ప్రకారమే తీస్తానండి ఎక్కువ శాతం, ఎందుకంటే నాకు వీళ్ళకి ఇంత అయితే సరిపోతుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా. ఇక నేను ఎలాగో తీస్తున్నాను, ఇలా కూడా తీయొచ్చా అనేది మీకు ఒక ఐడియా వస్తుందని నేను తీశాను. చూడండి ఇలా అందాజు ప్రకారం తీసి కాటు పెట్టేస్తాను. ఇది కూడా కాటు ఇలా పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేస్తాను అనమాట. ఇలా చూశారు కదా. ఈరోజు వచ్చేసి మనం చక్కగా దీంట్లో ఒకటే సైజు మీద ఆది బ్లౌజ్తో నడుము సైజుతో ఒకటి మగ్గం వరకు, ఒకటి కట్ వరకు, ఒకటి నార్మల్ నెక్ ఏదైనా డిజైన్ పెట్టుకొని చక్కగా ఎలా కట్ చేసుకున్నామో ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.